इनका घर यही ये पोचाराम घटकेश की तरफ है। इनकी वाइफ का घर 3 किलोमीटर दूर पे है। ये यहाँ हर रोज गुजरते हैं, बट इनको आज ही मौका मिला यहाँ आने का। अभी ये रिटायर्ड है एंड इनका इससे पहले मेडिकल सप्लाई का बिजनेस था और अभी रिटायर्ड है और अभी यहाँ आते रहेंगे। ఓం శాంతి. తెలుగు నా పేరు పిన్నపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మీరు అన్నయ్యని ఇంట్రొడ్యూస్ చేయాలి. మలయపాండు గచ్చిబౌలి నుంచి వచ్చాడు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్లో. ఆయన నిన్న వచ్చిండట. ఈరోజు ఆయన చెప్పడానికంటే నాదేంటంటే నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ పక్కనే పెట్టిన విలేజ్ ఉంటుంది. విలేజ్లో నాకు 96లో మ్యారేజ్ అయింది. 25 years నుంచి ఇక్కడ ఉంటే ఇక్కడ మహాదేవ్ టెంపుల్ పెద్ద టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ నేను ఇక్కడ మా అత్తగారికి వచ్చినప్పటి నుంచి టెంపుల్కి రెగ్యులర్గా వెళ్తుంటాను. అయితే ఈ బిల్డింగ్ కూడా లాస్ట్ నేను 3 years నుంచి చూస్తున్నాను. కానీ భగవంతుడు ఈరోజు నాకు ఇంత మంచి సెంటర్, ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత బాగా అయిందంటే నేను రెగ్యులర్గా వచ్చి సేవ చేసుకోవడానికి, బయట చేసుకోవడానికి నాకు వచ్చినటువంటి అదృష్టాన్ని నేను ఎంతో భావిస్తాను. सभी शॉर्ट में बोलेंगे, नाम बताइए और उनका एक क्वालिटी बताइए. మీరు ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని చూపెట్టండి. ప్రాపర్ చిన్నపెండ్యాల, వృత్తి వ్యవసాయం. ఇది ఒక ఎప్పటికీ శాంతిగా ఉండడం, బైక్ రైడింగ్ చాలా ఇష్టం అట. वेरी गुड. उनको शांति से रहना, बाइक राइडिंग बहुत अच्छा लगता है. ఓం శాంతి. అన్నయ్య పేరు నాగేందర్. వీళ్ళు స్టేషన్ టెంపుల్ ప్రాపర్. ప్రొఫెషన్ వచ్చేసి వ్యవసాయం చేస్తుంటారు. ఈయన హ్యాబిట్స్ వచ్చేసి పబ్లిక్ రిలేషన్ బాగా మెయింటైన్ చేస్తుంటారు. भाई जी दोनों फार्मर भाई, दोनों खेती बाड़ी करते हैं. भाई को सबसे घुल मिल के रहना अच्छा लगता है. I would like to introduce my new brother, Arjun. Okay, the good qualities what I found with him in few seconds is he is very sweet when he was asking me questions, and he was very kind and he was very patient when I was when I was introducing about me, and these are the qualities I just found in him. Thank you. Hello. Brother Vijay guరించి చెప్తాను. Seeing him actually, like I felt he was very active. Interest bar, he was listening very well in all the topics. So, and he came here on some research project work. So, and his hobbies are like he's interested in walking, trying to learn new things. So good luck. Thank you. మా ఫ్రెండ్ పేరు ఉంటారు. నేటివ్ ప్లేస్ అయితే మెట్పల్లి అయితే ఇక్కడే అనే మీ వాళ్ళ గురించి చెప్పాలి, మీ గురించి కాదు. మాడుపల్లో ఉంటారా? సారీ. ఓకే. బిజినెస్ పరంగా మంచి అభివృద్ధి అయినారు, ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇప్పుడైతే మెడిటేషన్లో అయితే రెగ్యులర్గా నడిపిస్తున్నారు. వాళ్ళకు శాంతి ప్రధానంగా ఉన్నదని వారి అభిప్రాయం చెప్పారు. థ్యాంక్ యూ. శాంతి. అన్నయ్య పేరు భూమయ్య గారు, ఎక్స్ సర్పంచ్ మేకపల్లి. ప్రస్తుతం సింగపూర్ సిటీ టౌన్షిప్లో ఉంటున్నాను. అన్నయ్య 3 పిల్లలు, 2 ఉత్తమ రైతు. ఒక్క నిమిషం, వాళ్ళది అయిపోయినాక మీరు స్టార్ట్. इनके पास हेल्पिंग नेचर है, बहुत लेडीज को टेलरिंग कोर्स कराते फ्री. अच्छा, हेल्पिंग नेचर है. ओम शांति. मैं सुबह वाकिंग से मिले, इनका पूरा कहानी सुनने के बाद बहुत मतलब अच्छा नहीं लगा. नहीं कर सकते, जिसका नसीब में जो होता है वही अच्छा है. अभी वर्तमान जो भी है थैंक यू. शोभा बहुत अच्छी फ्रेंड बनने में.
1 year से रेगुलर आते हैं, वेरी गुड स्टूडेंट। शोभा मैम और ये दोनों रेगुलर। ఓం శాంతి. మా సోదరుడు అఖిలేష్ శ్రీరామ్ ఇన్ఫోసిస్లో చేస్తారు, పోచారు. అక్కడ అపార్ట్మెంట్స్లో కింద పోర్షన్లో మన ఓం శాంతి ఆఫీస్ ఉన్నది. సో దాంట్లో క్లాస్ తీసుకుని అట్లా బాగా వెరీ ఇంట్రెస్ట్ అయ్యి ఆ ఇంట్రెస్ట్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. అన్నయ్య పేరు వెంకటేశ్వరరావు గారు. ఇక్కడ ఈసీఎల్ దగ్గర నగరం దగ్గర ఉంటున్నారు. అతనికి ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం అంట. అందుకే ఇక్కడికి కూడా వచ్చారు చాలా రోజుల నుంచి. Sister name is Navya Meghna. She is a student now and she wants to pursue her masters in USA. And her positive trait is she likes to talk to different kinds of people about their culture and communicate with other people. Very good. Om Shanti. Om Shanti. After meeting Varsha Didi, I felt very happy. And after knowing about her, I know that like she is very quiet and calm. She loves to know about everyone, and she pursued her MBA, and right now she is doing financial professional. Thank you. హలో, ఓం శాంతి. ఇప్పుడే మా బ్రదర్తో వచ్చాడండి రాజు గారు. ఆయన ఈసీలో ఉంటారు. ఆయన రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ప్రైవేట్గా కాంట్రాక్టర్ చేస్తుంటారని తెలిసింది. ఆయన నాతో తెలిసిందంటే ఆయన చెప్పడం ఏంటంటే ఆయనకు ఎవరికన్నా చేస్తే మేలు చేయాలి, కీడు మొత్తం చేయకూడదని తెలిసింది. బై అపిరెన్స్ ఆల్సో ఇట్ లుక్స్ లైక్ ఇంకోటి ఏంటంటే ఆయన క్రికెట్ ఇంట్రెస్ట్ అని తెలిసింది. తర్వాత ఇంకోటి జస్ట్ వరకు వింటున్నాం, ఆయన ఏదైనా అనుకోండి ఆధ్యాత్మిక మిషన్లు కానీ ఏమైనా యాత్రలు చేయాలంటే ఇమీడియట్గా నెరవేరుతుంది భగవంతుడి దయ వల్ల. అది ఓం శాంతి. भाई को टिकट भी अच्छा लगता है, बोलते हैं जो भी शुभ संकल्प लेते वो तुरंत इनको सिद्ध होता है। इसलिए आज इधर आ गए। సార్ ఈ పేరు వెంకటరమణ గారు. ఈయన సర్వే ఆఫ్ ఇండియాలో రిటైర్ అయిపోయారంట. ఈయన అందరి సభ్యులు కూడా ఈయన ఆధ్యాత్మిక ధోరణి అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. ఇది అవన్నీ ఆయన నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. ఓం శాంతి. ఈ సిస్టర్ పేరు లక్ష్మి గారు. ఈమెకి 2 కూతుర్లు. పెద్ద కూతురికి అమ్మాయి, చిన్న కూతురు ఇక్కడే వచ్చారు. తనకు అలా కింద ఉన్న వాళ్ళు ఇక్కడ సిస్టర్ తీసుకొచ్చారు. ఆమెకు చాలా ఇక్కడ రావాలని అనిపించింది, అందుకే వచ్చేసారు. ఓం శాంతి. నా పేరు నాన్నపేటలో ఉంటాను. ఓకే. వాళ్ళెవరో వస్తారు, వచ్చారు. చాలా మంచిది, చాలా మంచిది. రేణుక. అన్నయ్య పేరు జయప్రకాష్, బిహార్ నుంచి వచ్చారు. అండ్ రాంపల్లి దగ్గర ఉంటారు. అండ్ రెగ్యులర్గా వస్తున్నారు సెంటర్కి అక్కడ. అండ్ అన్నయ్యకి వచ్చేసి స్పిరిచువాలిటీలో చాలా ఇంట్రెస్ట్. అండ్ పిఓ చేస్తున్నారు. అండ్ ఆయుర్వేదిక్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు. ओम शांति। मेरे युवा मित्र जयंत गोगा जी MBA है और इन्होंने ऑर्गेनिक फार्मिंग जो आज के लिए चुनौती है, ऑर्गेनिक फार्मिंग को ऑप्ट किया है। इनका एक फार्म है, जबकि इनके माता पिता की टीचर रह चुके हैं। तो बहुत खुशी हुई मुझे इससे। धन्यवाद। ओम शांति। బయట స్టేట్మెంట్స్ వింటూ ఉంటారు కదా, ఫ్రెండ్షిప్కి ఏజ్
డజంట్ మ్యాటర్ అని. సో దట్ లైక్ ఆ మిరాకిల్ ఇక్కడ హ్యాపెన్ అవుతుంది మెడిటేషన్ సెంటర్లో. సో నాకు రూహానీ దోస్త్ దొరికారు అపార్ట్ ఫ్రమ్ ఏజ్. సో తన నేమ్ రమా, షమీర్పేట్ నుంచి వచ్చారంట. హౌస్ వైఫ్ అనే చెప్పారు. అప్పుడు అంటే లైక్ ఇప్పుడు ఈ ఏజ్లో కూడా అన్నారు. ఇది మాత్రం తెలుసుకున్నాను. అండ్ మీన్ వైల్ అందరు చెప్తా ఉంటుంటే షీఈ్ లైక్ ఓల్డ్ ఏజ్ కదా. సో షీఈ్ టెన్షన్ అవుతుంది దట్ నేను చెప్పగలనా. నేను చెప్పలేను అంటే మీన్ వైల్ పూజ కదా, ఫార్మసీ కదా అని అడుగుతుంది. సో తన దాంట్లో కూడా ఒక లెర్నింగ్ డిజైర్ ఉంది కాబట్టి, మీకు ఆశ ఉంది నేర్చుకునేది కాబట్టి మా మెడిటేషన్ సెంటర్లో చాలా నేర్పిస్తారు నేర్చుకోవాలనుకుంటే. ఓం శాంతి. ఈ అక్కాయి పేరు మాధవి. తను సత్యగూడ నుంచి వచ్చారు, హస్బెండ్తో కలిసి వచ్చారంట. తనకి యాక్టివ్గా ఉండడం అంటే ఇష్టము. వాళ్ళ బాబుకి రీసెంట్గా మ్యారేజ్ అయిందంట. తను చాలా యాక్టివ్గా, టైం మేనేజ్మెంట్ కూడా తనకి చాలా ఇష్టం. ఓం శాంతి. ఈ సిస్టర్ పేరు ప్రత్యూష సిస్టర్. వీళ్ళు సాకేట్లో ఉన్నారు. వీళ్ళకి ఒక అమ్మాయి బీటెక్ చదువుతున్నారంట. ఈ సిస్టర్ కూడా జాబ్ చేస్తున్నారు, ప్రైవేట్ ఎంప్లాయీ. ఆమె కూడా ఈమెకు ఎప్పుడు కొత్త విషయం ఎవరు ఏది నేర్పించినా కొత్తది నేర్చుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్. ఓం శాంతి. ఈ సిస్టర్ పేరు హేమ గారు, ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. ఈవిడికి సైట్ సీయింగ్ అన్నా డిఫరెంట్ ఫుడ్స్ అన్నా చాలా ఇష్టము. తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడ చూద్దామని వచ్చాను. ఇంత దూరం వచ్చి క్లాసెస్ అటెండ్ అయ్యి కాండ్ బాగోకపోయినా అంతా చేస్తున్నారంటే సిస్టర్ పేరు తను ఇన్ఫోసిస్లో 2 years నుంచి వర్క్ చేస్తాను కదా. తనకి డ్రాయింగ్ అండ్ సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట. తను సింగపూర్ కాలనీలో ఉండి ఓం శాంతి కోర్స్ ఏదో చేసి నచ్చి ఇంకా మేము నేర్చుకుందాం అని చెప్పి సెంటర్కి వీళ్ళు సంగీత అక్కయ్య వివిధ నుంచి వచ్చారు. వీళ్ళు హాబీస్ వచ్చి కవితలు రాస్తారు. ओम शांति. आज नई बहन से मुलाकात हुई है. इनका शुभ नाम है अरुणा दीदी और ये अलवर से आई है. और कुछ माताओं को खाना बनाना पसंद है तो कुछ को बहुत तकलीफ होती है खाना बनाने में कि सारा काम मैं ही करूँ करके. लेकिन ये हॉबी है कि सबको खाना खिलाना. इसका मतलब किसी न किसी समय के घर खाना खाने जाना है. Brunda sister, she came from Gachibowli. She's working in IT parlor. Her hobby is traveling and caring about others. Thank you. And very special thanks to Kanti sister. इनका नाम है संध्या दीदी. इनको बुक्स पढ़ना बहुत अच्छा लगता है. एंड इनका पॉजिटिव क्वालिटी है कि बहुत पॉजिटिविटी और पॉजिटिव थिंकिंग है इनका नेचर. एंड बहुत फ्रेंडली और घुल मिलते हैं सबसे. थैंक यू. ఓం శాంతి. సీతాదేవి అక్క నాకు ఫస్ట్ టైంలో నచ్చింది. ఏది సామర్పేట అంట. మంచిగానే మేము ఫ్రెండ్ లాగా ఉన్నాము. ఎప్పటికీ ఫ్రెండ్ లెక్కనే ఉండాలి. ఈ అక్క ఇదే మహబూబ్ నగరం. పేరు పద్మావతి. మేము ఇద్దరు ఫ్రెండ్స్ అన్న అవసరం. అందరికీ కూడా రియలైజ్ చేయించాలి వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఎవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి రియలైజ్ అవుతుంది వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అండ్ our father is only one. That is the God. అందుకని బ్రహ్మ కుమారి స్లోగన్ వన్ గాడ్ వన్ ఫ్యామిలీ. మనంతా